దేశంలో వరుసపెట్టి పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారం, మరీ ముఖ్యంగా తాజాగా నీట్ లీక్ అయిన తర్వాత చాలామంది విద్యార్థుల బలవన్మరణాలు అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి జవాబుదారీతనం లేకపోవడం, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని చెప్పి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కామెంట్స్ ఏంటి అంటే, ఈ అంశం మీద తప్పు జరిగింది అని చెప్పి మంత్రులు రాజీనామా చేసుకుంటూ వెళ్తే పని చేయడానికి మంత్రులే ఉండరని, తప్పు జరిగిందని మంత్రి రాజీనామా చేస్తే ఇక పని చేయడానికి మంత్రులే మిగలరని, ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావని, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, అలా ఏవైనా లోపాలు సవరించడానికి ఏం చేయాలో వినతి పత్రాలు ఇస్తే వాటిని సరిచేస్తాం రాజీనామా చేయమని అడిగి ప్రయోజనం ఏంటి అంటే, తప్పు జరిగిందని చెప్పి రాజీనామా చేసుకుంటూ వెళ్తే పని చేయడానికి మంత్రులే ఉండరు అన్నది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కామెంట్. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, చిన్న చిన్న తప్పులకు రాజీనామాలు చేయమని చెప్పి ఎవరు అడగట్లేదు కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ 24లో లీక్ అయిపోయి తాజాగా అందులో మెయిన్ కల్ప్రిట్ ఎవరైతే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారో సిబిఐ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందట. మరి ఎవరి వల్ల లీక్ అయింది, ఎవరి వల్ల లీక్ అయింది, ఎవరు తేల్చాలి? 26లో మళ్ళీ లీక్ అయింది. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని పేపర్లు జవాబుదారీతనం లేకుండా పోతే మరి మంచిగా ఎవరు పని చేస్తారు అంటే, ఇప్పుడు ఒకవేళ ఎవరి తప్పులు లేకపోతే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించే సంస్థకు సంబంధించి ఎన్టీఏలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మందిని ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు ఎడ్యుకేషన్ సెక్రటరీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? 47 మందిని ఎందుకు సస్పెండ్ చేశారు? కొందరిని ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించారు? కొందరి మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెడుతూ ఉన్నారు? మరి ఇంతమంది తప్పు జరుగుతూ ఉన్న కాన్సర్న్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇవన్నీ మానిటరింగ్ చేయలేకపోతే మంత్రి ఎందుకు తప్పుకోవాలనేది కదా డిమాండు. అది కదా అసలైన విషయం. చిన్న చిన్న తప్పులకని రాజీనామా చేయమని చెప్పి ఎవరు అడగట్లేదు కదా. మరి అసలు రాజీనామా చేసుకుంటూ పోతే పనిచేయడానికి మంత్రులు లేరు అంటే అందరూ మంత్రులు అంతా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారనా ఏంటో మరి.